రా కదలిరా ద్వారా నెల్లూరు నగరంలోనే కాదు రాష్ట్రంలోని అప్రజాస్వామిక పాలనను ఎండగడతామన్నారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగే రా కదలిరా సభ ఎన్నికల సంగ్రామానికి నాంది అన్నారు. ఎన్టీఆర్ ఆనాడు రా కదలిరా అంటూ ఇచ్చిన పిలుపు ఇప్పుడు గుర్తుకొస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అన్యాయాలను బయటపెడుతున్నారని ఆయన అన్నారు. భూముల సర్వే పేరుతో ప్రజల భూములు దోచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం జగన్ కొత్త దోపిడీ పథకానికి తెరతీశారన్నారు. నెల్లూరు పార్లమెంటులో రాబోయేటువంటి ఒక సంగ్రామానికి ఇది నాంది కావాలి. ఈ సభ నుంచే రా కదలిరా అనే పిలిపే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో రా కదలిరా అనేటువంటి ఒక పిలుపుతో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని కదలించి ఒక్కటి చేసి ఆ రోజు జనాన్ని ప్రజల్ని నడిపించడం జరిగింది. మళ్ళీ అటువంటి అవసరం ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చింది. దోపిడీ వ్యవస్థలు పెరిగిపోయాయి, మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయి. ఇవాళ ఒక్కటేమీ లేదు, అనేక విషయాల్లో ఒక వ్యవస్థని దీన్ని దోపిడీ అనే పదానికి వ్యవస్థీకృతం చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఈ ప్రభుత్వం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఏముంది అని అంటే మా ఊర్లో ఈ ఖనిజాన్ని దోచుకుపోయారు, లేకుంటే ఈ ఇసుక దోచుకుపోయారు, లేకుంటే ఈ యొక్క మద్యం మాకు సరఫరా చేస్తున్నారు, విషపూరితమైనటువంటి మద్యంతో ప్రజల ప్రాణాలకి ఇబ్బంది కలుగుతూ ఉంది అనేటువంటి విషయాల్లో ఇవాళ ఏ తలుపు తట్టినా ప్రజలు అదే చెప్తున్నారు. వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. 1,30,000 ఎకరాలు ప్రజాధనాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ భూమిని కబళించడానికి, దోచుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధినేత ప్రయత్నం చేస్తున్నాడంటే ఇక ఈ రాష్ట్రంలో ఎవరి ఆస్తికి కూడా భద్రత లేదు.